తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. బిర్యానీ ఆకు నిజంగా సార్, బిర్యానీ ఆకుతోని చాలా పరిహారాలు చేయొచ్చు. నిజంగా బిర్యానీ ఆకు వల్ల చాలా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. నిజంగా ఈ బిర్యానీ ఆకుకు అంత పవర్ ఉందంటారా? ఈ బిర్యానీ ఆకుతోని ఏ పరిహారం చేస్తే బెటర్గా ఉంటుంది? ఇంతకీ ఇది తాంత్రికమైన పరిహారమే అంటారా, ఎలా అంటారు? నమస్కారం. చూసే వంటి భిక్ష బంధువులకి అందరు కూడా నమస్కారం. వనస్పతి స్వామి మనకు ఎన్నో రకాలైనటువంటి వరాలు ఇవ్వటం జరిగింది. అంటే వనస్పతి అంటే బిర్యానీ ఆకు. ఓకే. బిర్యానీ అంటే దీంట్లో మిరియాలు ఉన్నాయి, తోక మిరియాలు ఉన్నాయి, ఇలాచీ ఉంది, ఇలాంటివి ఎన్నో వనస్పతి అడవిలో మనకు దొరుకుతుంది. దీంట్లో బిర్యానీ ఆకు కూడా ఉండటం జరుగుతుంది. అయితే బిర్యానీ ఆకు చెప్పటం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు బిర్యానీలు చేస్తుంటారు కాబట్టి ఆకు ఆ పేరు వచ్చింది తప్ప, కాబట్టి సులభంగా అందరూ బిర్యానీలో వాడతారు కాబట్టి దాన్ని బిర్యానీ ఆకు అంటే గుర్తుపడతారు. ఇప్పుడు నేను పేరు చెప్పానంటే ఆ ఆకు ఎవరు గుర్తుపట్టలేరు, తెచ్చుకోలేరు కూడా. గూగుల్లో కూడా చూపెట్టకపోవచ్చు. అంటే వాడుక భాష వేరు ఉంటుంది, అసలైన భాష వేరు ఉంటుంది. కాబట్టి అది నేను చెప్పకపోవడం చాలా ఉత్తమమైన. ఆ ఆకు మీరు ఇంట్లో నార్మల్గా తెల్లన్నంలో పెట్టి ఉడికించినా కూడా ఒక 3 ఇంట్లో వాసన వస్తుంది. అవునవునండి, అవును. మీరు ఇంట్లో ఏదో చేస్తున్నారా, చాలా బ్రహ్మాండమైన సుగంధ పరిమళం వస్తుంది అన్న ఒక తేజస్విమైన ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అటువంటి తేజస్విగా అనిపటువంటి మహత్కరమైనటువంటి ధనానికి ఆకర్షించేవంటి ఈ ఒక పత్రం, బిర్యానీ ఒక పత్రం పైన ఒక మంత్రాన్ని రాయాలి. వెనకాల కొన్ని మంత్రం 4 లైన్లు ఉంటాయి, ముందు ఒక 4 లైన్లు ఉంటాయి. ఆ మంత్రాలు రాసుకుంటే బీజాక్షరాలు అంటే పెద్ద పెద్ద మంత్రాలు ఏమి ఉండవు, బీజాక్షరాలు ఉంటాయి. వారి రాశికి, వారి నక్షత్రానికి ఎటువంటి మంత్రాలు ఇవ్వాలనో వాళ్ళు కింద నంబర్స్కి వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఆ మంత్రాలు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఆ ఆకుపైన రాసి చదవాలి. ఓ 41 సార్లు 21 సార్లు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత బ్రహ్మాండమైన వంటి వాళ్ళకి యోగదాయకం రావడం జరుగుతుంది. ఏమి జరుగుతుందండి, వాళ్ళు ఉన్నవంటి నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైతే కూడా ఈ బిర్యానీ ఆకును మీరు తీసుకొని ఒక ఎర్రని బట్ట తీసుకోండి, రెడ్ క్లాత్, ఆ రెడ్ క్లాత్కి తీసుకొని జావాదు దొరుకుతుంది మీకు, జావాదు సుగంధమైన వాసన వస్తుంది. జావాదు కాస్త అందులో వేయండి. పచ్చకర్పూరాన్ని ఒక తులం తీసుకోండి, తులం తీసుకొని దాన్ని పొడి చేసుకోండి. ఓకే. పొడి చేసుకుని ఆ జావాదులో పచ్చకర్పూరం వేయండి. మరి అదే విధానంగా సుగంధమైన వంటి రాజు అయినటువంటి లవంగం, సుగంధమైన వంటి ధనాకర్షణకు సంబంధించినటువంటి అది, దాన్ని కూడా పొడి చేసుకోండి, ఓ 10 గ్రాములు. అదంతా కూడా ఆ రెడ్ క్లాత్లో వేసుకోండి. ఏమేమి వేసుకుంటారు? పచ్చకర్పూరం వేసుకుంటారు, జవాదు వేసుకుంటారు, లవంగం వేస్తారు. వేసిన తర్వాత లవంగం నార్మల్ లవంగం అంటే మరి అడవిలో ఉండేవంటి లవంగాలు కాకుండా మామూలుగా వంటల్లో వాడినటువంటి లవంగాన్ని మిక్సీలో పడితే చాలా అద్భుతమైనటువంటి ఇది అవుతుంది. లేదంటే మీ దగ్గర రోల్ ఉందనుకో రోల్లో దంచుకోండి ఏమండి చక్కగా. అది దాంతో వేసేసుకొని చక్కగా ఆ ఆకు, ఆ మంత్రం ఉంటుంది కదా, రాసిన తర్వాత చదివిన తర్వాత ఆకు అందులో పెట్టి ముడి వేయాలి. గట్టిగా వేయకూడదు, విరిగిపోతుంది. ఆకు చాలా ఎండిపోయి ఉంటుంది కదండి, విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లైట్గా పెట్టేసుకొని ముడి వేసి ధనలక్ష్మి పటం దగ్గర పెట్టండి. అమ్మవారి లక్ష్మీ పటం ఉంటుంది కదా, ఆ లక్ష్మీ పటం దగ్గర పెట్టి చక్కగా ఆ మంత్రం మీకు నోటెడ్ అయితే డైలీ చదవండి. లేదంటే రోజు ఆ ముడి ఇప్పాలి, ఆకు తీయాలి, చూసి చదవాలి. ఓకే. అట్లా జరుగుతుంది. మీకు నోటెడ్ అయిందంటే మీరు ఏం చేస్తారంటే ఆకు పైన రాసి ఇంకో బుక్ పైన రాసుకోండి, ఊరికే ముడి ఇప్పకుండా. సో అలా పెట్టుకోవడం వల్ల షాప్స్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, కొట్లలో పెట్టుకోవచ్చు, మీ ఫ్యాక్టరీస్లో పెట్టుకోవచ్చు, హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు. అంటే హాస్పిటల్లో మంచి వైబ్రేషన్ రావాలంటే మన ఇంకెక్కడైనా అడ్వకేట్స్, మన పోలీసు వాళ్ళు, వీళ్ళకి వాళ్ళు జోబులలో కూడా పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే. స్టూడెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ మంచిగా రావాలి. వాళ్ళ పర్సులు కూడా
వాళ్ళు పెట్టుకొని పోతుంటే ఆ సుగంధం పక్క వాడికి వినిపిస్తూ ఉంటుంది పరిమళం. పర్సులో పెట్టుకుంటారు కదా, అవును. అది జిప్ ఓపెన్ చేయగానే ఆ వాసన వస్తుంది. ఉమ్. చాలా గాలి అని అంటారు. ఏం పెట్టుకున్నారండి ఇది ఇంత వాసన వస్తుంది అంటారు. ఆ రకమైనటువంటి ఆకర్షితమైనటువంటి శక్తి ఒక అంటే ధనానికే కాకుండా అన్ని విధాలమైనటువంటి శక్తి దానికి పెరుగుతూ ఉంటుంది ఆ మంత్రానికి సంబంధించినటువంటిది. ఓకే. కాబట్టి ఇది ఇంకోటి మీరు ఏం చేస్తారంటే ఆ బిర్యానీ ఆకును ఎంత చక్కగా మళ్ళీ ఎన్ని రోజులు పెట్టుకోవాలో గురుగారు అని కూడా డౌట్ ఉంటుంది. 41 రోజు పెట్టుకుంటారా, 108 రోజులు పెట్టుకుంటారా, ఎప్పటి వరకు మీకు తృప్తి అవుతుందో ధనం ఎప్పటిదాకా ఇంకా వస్తూ ఉంటుంది, ఎప్పటి వరకు మీకు తృప్తి అవుతుందో అప్పటి వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇది కోర్టు కేసు అటువంటి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటుంది. మీకు అవుట్ స్టాండింగ్ ఎక్కడ ఉన్నామండి, ధనాలు ఎక్కడ ఉన్నా అది కూడా రావడానికి ఆకర్షిస్తామన్నటువంటి ఈ మంత్రం ఈ ఆకుతో లాగటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు మన ఇంటికే వచ్చారు, 50,000 అడుక్కొని పోయారు, ఆయన రేపు వారానికి ఇచ్చేస్తాను అన్నప్పుడు మనం ఏదో ప్లాన్ పెట్టుకొని ఉంటాం. రేపు వారానికి ఇచ్చేస్తారు కదా 50,000 కదా అని మన ప్లాన్లో ఉంటాం. కానీ ఆయన వారం పోయి, నెల పోయి, సంవత్సరం పోయి, 5 సంవత్సరాలు అయినా కూడా 50,000 కాదుగా 50 పైసలు కూడా ఇవ్వలేదు. అలాంటి వ్యక్తులు కూడా ఇంటికి తిరిగి వచ్చి ఇవ్వటం జరుగుతుంది. అటువంటి మహోత్కరమైనటువంటి ఈ కార్యక్రమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంతటి శక్తి ఆ ఆకుకు, బిర్యానీ ఆకుకు ఉంది అని బ్రహ్మాండంగా ఉందండి. మరి ఇలా చేసిన క్రమంలో అది ఎక్స్పైరీ డేట్ అనేది ఆ ముడుపుకు అనేది ఉంటుందంటారు. చెప్పాను కదా, మనకు తృప్తి కలిగేంత వరకు పెట్టుకోవచ్చు. సార్ తృప్తి అంటే అంటే దానికి ఎవరు కూడా అంత దూరం దాకా పోలేరు, ఇంకా మనకు కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది కదా, అవునా కాదు? చాలా బాగా చెప్పారు. తృప్తి అనేది దానికంటూ ఎండ్ లేదు. అంటే తృప్తి చెందడం అనకంటే మీ అప్పు మీరు తీర్చేసుకున్నారు, మీ కష్టాలు మీకు తొలగిపోయాయి, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి 2 లక్షల దాకా దగ్గర బంగారం తులం అయిపోయింది అవును అండి. Yes. ఒక తులం కొనడానికి, అటువంటి ఒక తులం కొనుక్కోవడానికైనా వాడు పెట్టుకోవాలి కదా, అది నేను చెప్పాను. సో మొత్తానికి బిర్యానీ ఆకు యొక్క మహిమల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.